ప్రాణం మీద తెచ్చుకుంటాడని చెప్పి నాన్న అంటానే ఉన్నాడు కదరా. ఎంత పని చేసావరా? ఓ పని చేయి, త్వరగా నీ రక్తంతో కూడినటువంటి ఆ చొక్కా నాకు ఇచ్చేసాయి, నా చొక్కా నువ్వు వేసుకో. తన తెల్లని చొక్కా తను ఇచ్చేశాడు, రక్తంతో నిండిపోయిన చొక్కా తను వేసుకున్నాడు. ఆ కత్తి నాకు ఇవ్వు. కత్తిని కూడా తన చేతితో తీసేసుకున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. ఈ లోపల పోలీసులు వచ్చారు, ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు వచ్చారు. తలుపు తెచ్చేసరికి అన్నయ్య చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. వాడే 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 చంపాడు. వాస్తవంగా అన్నయ్య చంపల. చేతిలో కత్తి, వస్త్రం మీద ఉన్నటువంటి రక్తం చూసి వాడే వాడే అని చెప్పని అతన్ని పట్టుకెళ్ళిపోయారు. అన్నయ్య నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? అన్నయ్య ఏంటన్నయ్య ఇది? నువ్వు మౌనంగా ఉండు, ఏం మాట్లాడద్దు. అన్నయ్యని తీసుకెళ్ళారు. ఆఖరికి ఉరి శిక్ష పడింది. ఉరి కంబం ఎక్కుతున్నప్పుడు అడిగారు, నీకు ఏదైనా కోరిక ఉందా అని చెప్పి. అప్పుడు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఆశపడుతున్నారు. తమ్ముడిని పిలిపించారు. తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు. అన్నయ్య తప్పు చేసింది నేను కదా అన్నయ్య, మర్డర్ చేసింది నేను కదా అన్నయ్య, శిక్ష భరించాల్సింది నేను కదా అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు చేస్తుంది? తమ్ముడు నిన్ను ప్రాణంగా ప్రేమించాను రా, నువ్వు బాగుండాలని ఆశించాను రా, నాన్న అదే కోరుకున్నాడు రా, కానీ నువ్వేమి ఇష్టానుసారంగా జీవించి ప్రాణం మీద తెచ్చుకున్నావురా. ప్రాణంగా ప్రేమించిన నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం నేను ఇష్టపడలేదు కాబట్టి రే తమ్ముడు నీకోసం నేను చచ్చిపోతాను రా, చచ్చిపోతున్నాను రా. నువ్వు చచ్చిపోవలసిన స్థానంలో నీకోసం నేను చచ్చిపోతున్నాను రా, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటన్నయ్య? నీకోసం నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఒక మంచివాడిగా 10 మందికి మేలుకరంగా ఆదర్శంగా జీవిస్తానని మాట ఎవరా? ఆ రోజు తమ్ముడు మాట ఇచ్చాడు. అన్నయ్య నా స్థానంలో నువ్వు చచ్చిపోతున్నావు, ఇక నుంచి నీ స్థానంలో నేను జీవిస్తానన్నయ్య, నీ వల్లే నేను జీవిస్తానన్నయ్య అని చెప్పి ఆ రోజు ఆ తమ్ముడు తీర్మానం తీసుకున్నాడండి. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయానికి, అక్రమానికి, అధర్మానికి, అవినీతికి బానిసై భ్రష్టుడైపోతున్నప్పుడు, శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని చెప్పి దేవుడే దిగి వచ్చాడు. మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాలి